3.5 దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర సీమను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించి పుష్కర కాలంగా తెలుగునాట రాజకీయ రంగాన్ని శాసిస్తున్న ఆనందరాముడు అశేష ఆంధ్ర జనావళికి ఆరాధ్య నటుడు, కోట్లాది ప్రజల అభిమాన నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగు ఒకండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అటువంటి మధురమైన భాషకు వారసులం మనం. తెలుగుదనం ఒక్కసారి వికసించిందా, పరిమళంతో పరిఢవిల్లుతుందా, తెలుగుదనం మూర్తిమంతంగా వెలిగిపోతుందా అన్నట్టుగా ఈ సభా వికాస విధానానికి, ఈ తెలుగుతనానికి వన్నె తెచ్చిన నా వారికి, ఆత్మీయులకు, నా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ, సమాఖ్య అధ్యక్షులు దత్ గారికి, మాజీ గవర్నర్ గారు, పెద్దలు పూజ్యులు విజ్ఞానధనులు బెజవాడ గోపాలరెడ్డి గారు, మిత్రులు జీవీఎస్ రాజు గారు, తెలుగుదనంలో ముసలితనం మూర్తి వహించిన విజ్ఞులు విశ్వేశ్వరరావు గారు, ఈ వేదిక మీద అలంకరించిన పెద్దలు, విజ్ఞాన శ్రేష్ఠులు, తెలుగుదనానికి వారసులు అందరకు నా అభినందనం, శుభాభివందనం. ఇది ప్రపంచ తెలుగు మహాసభ. దీని ఉద్దేశం, దీని విధానం ఇది మనం తెలుసుకోగలిగితే తెలుగుతనం ఏ విధంగా ప్రపంచంలో విస్తరిస్తున్నది, ఏ విధంగా గతాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తుకు రాతబాట వేస్తున్నది, ఏ విధంగా ప్రపంచంలో విజ్ఞాన ఖండుగా, వ్యాపార శ్రేష్ఠులుగా ఎంతమంది తెలుగువారు ఈనాడు ఆదర్శ విధానాలలో వ్యవహరిస్తున్నారు, ఒకసారి మనందరం తెలుసుకోవడానికి ఈ మహాసభలు పూర్తిగా ఉపకరిస్తాయని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఈనాడు తెలుసుకోగలిగాం, ఇంతమంది మావారు, మా తెలుగువారు ఉన్నారని, ఇన్ని దేశాలలో నిష్ణాతులుగా వెలుగుతున్నారని, వారందరూ కూడా తెలుగుదేశ స్ఫూర్తికి, తెలుగుదేశం విజయానికి, తెలుగుదేశం వికాసానికి ఎంత ఉత్కృష్టమైన విధానంలో వారు వ్యవహరిస్తున్నారో తెలుసుకోవడానికి ఇది పరమోత్తమైన విధానంగా నేను దీనిని తీసుకుంటున్నానని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ రోజున కృషి చేశారు ఇక్కడ వారందరూ, మన తెలుగు వారిని ఇక్కడ రప్పించడానికి కృషి చేశారు కనుకనే మేము తెలుసుకోగలిగాం ఇంతమంది మావారు ఉన్నారని. మావారు ఉండడమే కాదు, మీ వారంగా ఏ విధంగా మీ తెలుగుతనానికి సహాయపడం. మేము మీ గడ్డ మీద ఉన్నాం, మన గడ్డకు వారసులుగా, సాంకేతిక స్రష్టులుగా, విజ్ఞాన విశిష్టలుగా మీరందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళారు. మీ వల్ల తెలుగు జాతి గౌరవించబడ్డది. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా తెలుగువారనే భేదం భావం ఏమీ లేకుండా మా వారని మీరు అనిపించుకుంటున్నారు. అది మీ యొక్క విశిష్ట సాంప్రదాయ సంసేవన విధానం. దానికి మరొకసారి తల వంచి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. మన జాతీయతను ఈ విధంగా ప్రపంచానికి చాటుతున్నందుకు, కులమత వర్ణ వర్గ విభేదం లేని జాతి మనది. మరి ఆదిశంకరుడు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకోగలిగితే మనకే తెలుస్తుంది. బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద్ అవిజయ త్రిగుణయా శేషం మయా కల్పితం యుద్ధం యస్య దృఢామతి సుఖతరే నిశ్చే పరే నిర్మలే ఛాండాలోస్తు సతుద్విజోస్తు గురు విశేషామనీషామమ. ఛాండాలుడైనా సరే, సద్బ్రాహ్మణుడైనా సరే, ఎవరికి వివేకం ఉంటుందో, ఎవరికి ఆలోచన ఉంటుందో, ఎవరికి ఆ గొప్పదనం ఉంటుందో, ఆ ఉత్కృష్టమైన భావం ఉంటుందో అతన్ని నేను గురువుగా నమస్కరిస్తున్నానన్నాడు ఆది శంకరాచార్యుడు. ఈ భావం తెలియక ఎవరో కొంతమంది మతభేదాలతో, కులభేదాలతో వ్యవహరిస్తుంటే ఉండవచ్చు. మిడిమిడి జ్ఞానంతో మన దేశానికి కళంకం తెచ్చిపెట్టవచ్చు. కానీ ఇంత ఉత్కృష్టమైన మన మత విధానం, మన సాంప్రదాయం, మన చరిత్ర మరిచిపోవద్దని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరున్న దేశాలలో ఏదైనా
తెలుగువాడిగా నేను చేయగలిగి ఉంటే పూర్తిగా మీతో సహకరిస్తారని మనవి చేస్తున్నాను. తెలుగువారు ఎక్కడ ఉన్నా, తెలుగు జాతిని స్పందించేవారు ఏ తీరాన ఉన్నా, ఏ దేశాన ఉన్నా వారిని గమనించడం నా ధర్మంగా నేను స్వీకరిస్తున్నానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ దేశం మీది, మీ మేలు కోరుతున్నది, మీ వల్ల కూడా కోరుకుంటున్నది మా వాళ్ళు మాకు సహాయపడాలని. గురించి మాట్లాడేమే అది అభ్యంతరకరంగా కనపడలేదా మీకు? నెగిటివిజం అన్నామే, ప్రతిదీ నెగిటివ్ గా మాట్లాడేదే మీ పద్ధతి అని చెప్పన్నా, అది అభ్యంతరకరంగా కనపడలేదా? ఈ డివిజివ్నెస్ అనేది ఏమాత్రము కులం పేరుతోనో మతం పేరుతోనో ఏదో ఒక విధంగా విచ్ఛిన్నకరమైన ధోరణులు అన్నాం అంతే తప్ప దిస్ ఇస్ నాట్ రిలవెంట్ టు తెలంగాణ ప్రాబ్లం ఆర్ తెలంగాణ డిమాండ్ ఆఫ్ సెపరేట్ స్టేట్ అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. అధ్యక్ష, తీవ్రవాదులు కానీ ఉగ్రవాదులు కానీ మతపరంగా కానీ కులపరంగా కానీ ఎటువంటి డివిజివ్ ఫోర్సెస్ రాష్ట్రాన్ని, దేశాన్ని, సంఘాన్ని డివైడ్ చేసే ప్రయత్నాన్ని చేస్తుంది. దానికి వ్యతిరేకంగా పోరాడాము అని చెప్పారు అధ్యక్ష. కాశ్మీర్ తీవ్రవాదము అటువంటి దానికంత వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ కన్సెన్సస్, ఏకాభిప్రాయము. ఆ విధంగా దాదాపు కేంద్రంలో ఉన్న 30 పార్టీల్లో 10-15 పార్టీలు ఒప్పుకొని మరో 10-15 పార్టీలు ఒప్పుకోకపోతే అది కన్సెన్సస్ అవుతుంది అధ్యక్ష. ఎంత ప్రయత్నం చేసినా కన్సెన్సస్ రాలేదు కాబట్టి దీనికి సంబంధించిన సమస్య నేషనల్ లెవెల్లో కావాల్సి వస్తుందని చెప్పి నేను అన్నట్టు నా పైన దుష్ప్రచారాన్ని చేశారు. నిజానికి నేను అన్నది అధ్యక్ష, నిజానికి నేను అన్నది ఐఎమ్ కోటింగ్. ఆ రోజు 17వ తారీఖు వార్తాపత్రికల రిపోర్ట్లు ఉన్నాయి, లేకపోతే నాకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మీరు వచ్చి చూసుకోవచ్చు, నాకే అభ్యంతరం లేదు. ఆ రోజు నేనన్న మాటలు ఐఎమ్ కోటింగ్ ఆల్ ది న్యూస్ పేపర్స్ అధ్యక్ష. 17వ తారీఖు ఏప్రిల్ ప్లీజ్ వెంకటేశ్వర విద్యార్థులకు కేసీఆర్ పాఠాలు, విద్యార్థులను రెచ్చగొట్టడం, తెలంగాణేతర విద్యా సంస్థలను నిషేధిస్తాం. ఎవడండి నిషేధించడానికేనా? హూ ఇస్ హీ? ఆయన పర్మిషన్ తీసుకొని రావాలన్నా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విద్యా సంస్థలు ఇక్కడికి? వార్త అప్పటికి సాక్షి లేని కూడా లేదు. వార్త 8 జనవరి 2008 తెలంగాణ రాగానే ఆంధ్ర కాలేజీలో నిషేధిస్తాం, విద్యార్థుల అవగాహన సదస్సులో కేసీఆర్ అనలేదా అధ్యక్ష? ప్లీజ్ క్లారిఫికేషన్. తెలంగాణకు సంబంధించిన చిత్తశుద్ధి ఈ దేశంలో రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ కంటే మరొక్క ఏ పార్టీకి లేదు 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 అని మనం చెప్తున్నాం. మాకు తెలుసు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి, ముఖ్యంగా సేద్యపు రంగంలో అభివృద్ధి తెలంగాణ ప్రాంతంలో తక్కువ ఉంది అనే విషయం తెలుసు. తెలిసింది కాబట్టే గడిచిన 5 సంవత్సరాల్లో మేము చేసిన ప్రతి పనిలో కూడా ఈ ప్రాంతానికి దాదాపు సగం ఇచ్చినాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పనుల్లో ఖర్చులు తెలంగాణ ప్రాంతానికంతా తెలంగాణ రాజకీయాలుగా వాడుకుంటున్నారు. తెలంగాణ పట్ల మీకు కాదు చిత్తశుద్ధి ఉంది, చిత్తశుద్ధి మాకుంది తెలంగాణ పైన. అసలు ఏందంటే మీరు మాట్లాడేది? తెలంగాణ పైన తెలంగాణ ప్రజలకు మీ పట్ల విశ్వసనీయత ఉంటే రాజేంద్ర ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 50 సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవల 50 సీట్లలో. నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నది ఏంటంటే మనందరి ముందు ఒక సమస్య ఉంది, పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక కమిటీ అపాయింట్ చేయబడ్డది రోసయ్య గారు ఆధ్వర్యంలో. ఉండమ్మా, ఒక సీనియర్ సభ్యుడు రోసయ్య గారు తెలంగాణ అంటూ ప్రత్యేకంగా ఇస్తే